నమస్కారం అండి. ఈరోజు సప్త మోక్ష క్షేత్రాలు వాటి గురించి నేను చాలా వివరంగా చెప్తాను, వినండి. మన పాపాలన్నీ తొలగించే సప్త మోక్ష క్షేత్రాలు జీవితంలో ఒక్కసారి దర్శిస్తే చాలు మనకు మోక్షం ప్రాప్తిస్తుంది. అవి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మన దేశంలో అతి పురాతనమైన అత్యంత ప్రాచీనమైన క్షేత్రాలు 7 ఉన్నాయి. వాటినే మోక్షదాయక క్షేత్రాలు అని పిలుస్తారు. వీటి జీవితకాలం మొత్తంలో ఒక్కసారి మనం దర్శించుకున్న అన్ని పాపాలు పోతాయి అని నమ్మకం. ఆ 7 క్షేత్రాలు ఏమిటి అంటే, ఒకటి అయోధ్య, అది ఉత్తరప్రదేశ్లో ఉంది, అది శ్రీరాముడి జన్మస్థానం. 2 మధుర, అది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది, కృష్ణుడి జన్మస్థానం. 3 హరిద్వార్, ఉత్తరాఖండ్లో ఉంది, గంగా నది ఒడ్డున ఉన్న పవిత్ర క్షేత్రం. 4 కాశీ, దీన్నే వారణాసి అని కూడా అంటారు, ఇది కూడా ఉత్తరప్రదేశ్లో ఉంది, శివుడి క్షేత్రం, చాలా పవిత్రమైంది. 5 కంచి, తమిళనాడులో ఉంది, శక్తి క్షేత్రం, అది అమ్మవారిది, కామాక్షి అమ్మవారు ఉంటారు అక్కడ. 6 ఉజ్జయిని, దీన్ని అవంతిక అని కూడా అంటారు, మధ్యప్రదేశ్లో ఉంది, మహాకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం అది. 7 ద్వారక, గుజరాత్లో ఉంది, శ్రీకృష్ణుడి పరిపాలించిన ద్వారకా నగరం. ఇవి అన్నీ కూడా సప్తమోక్ష క్షేత్రాలు. ఇందులో అయోధ్య అంటే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే, మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన శ్రీరామచంద్రుడిగా పుట్టి పెరిగిన ప్రాంతమే అయోధ్య, అది ఉత్తరప్రదేశ్లో ఉంది. స్కంద పురాణాల్లో అయోధ్యను 7 పవిత్ర నగరాల్లో ఒకటిగా దీన్ని కూడా పేర్కొన్నారు. సరియూ నది ఒడ్డున ఉన్న అయోధ్య రామ జన్మభూమిగా భావించి నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు అయోధ్యని, అది అందరికీ తెలిసిన విషయమే. 2 మధుర, ఉత్తరప్రదేశ్లోనే ఉన్న మధుర కృష్ణుడి జన్మస్థానం. ద్వాపర యుగం నుంచి ఇప్పటి వరకు మధుర ఓ పుణ్యక్షేత్రంగానే ఉంది. కృష్ణుడు బాల్యంలో ఆడుకున్నవి, గడిపిన ప్లేసులు, ఆయన చేసిన అల్లరి అంత ఆధ్యాత్మికతతో ఉంటుంది. కృష్ణ జన్మాష్టమి వేడుకలు చాలా గొప్పగా జరుగుతాయండి మధురలో. 3 హరిద్వార్, దానే మాయాపురి అని కూడా అంటారు, ఉత్తరాఖండ్లో ఉన్న హరిద్వార్ సప్త క్షేత్రాల్లో ముక్తి క్షేత్రాల్లో ఒకటి. ఇది పరమ పావని గంగా నది, అంటే గంగోత్రి జన్మించిన దగ్గర ప్రయాణం చేసి హరిద్వార్ దగ్గరకు వచ్చేసరికి ఉధృతంగా ప్రవహిస్తుంది అన్నమాట. అప్పటిదాకా కామ్గా ఉంటుంది. గరుడ పురాణంలో ఈ క్షేత్రాన్ని మాయానగరం అని పిలిచారు. ఎందుకంటే మన గరుత్మంతుడు అమృతాన్ని తీసుకెళ్తుంటే ఇక్కడ ఒక చుక్క పడిపోయిందిట. అందుకే ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే చాలు మోక్షం గ్యారంటీ అని అంటారు తజ్జోమాట మనకి. ఎందుకు? అమృతం చుక్క పడింది కాబట్టి. నెక్స్ట్ కాశీ, వారణాసి అని కూడా పిలుస్తారు. దానికి కారణం అంటే, వారణాసి అని పేరు ఎందుకు వచ్చిందంటే, వరుణ అసి అనే 2 నదులు సంగమం కలిసినందువల్ల వారణాసి అని పేరు వచ్చింది. ఇది సప్తమోక్ష క్షేత్రాల్లో కాశీపట్నం కూడా ఒకటి. ఇది 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడు అని మన పురాణాల ద్వారా తెలుస్తున్నది. 12 జ్యోతిర్లింగాల్లో కూడా వారణాసి ఉంది. ఇక్కడ చనిపోయిన కనీసం అంత్యక్రియలు జరిగినా కూడా డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతారని భక్తుల నమ్మకం. నెక్స్ట్ కంచి, దీన్నే కాంచీపురం అంటారు. ఇది దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక పుణ్యక్షేత్రం కాంచీపురం. ఇక్కడ దేవాలయాలన్నింటిలో కూడా ప్రముఖమైనది కామాక్షి అమ్మవారి దేవాలయం. కామాక్షి అమ్మవారి దేవాలయం ఒక శక్తిపీఠం. ఇక్కడ శివుడు కూడా కొలువే ఉన్నాడు కాబట్టి శివుల భక్తులందరికీ కూడా అత్యంత పవిత్రమైన క్షేత్రం. పంచభూత లింగాల్లో పృథ్వీలింగం కూడా ఇక్కడే ఉంది. నెక్స్ట్ ఉజ్జయిని, దీన్ని అవంతిక అని కూడా అంటాం. మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని సప్తపురి క్షేత్రాల్లో ఒకటి. ఈ పుణ్యక్షేత్రం వైష్ణవులకి ఇటు శివులకి కూడా శైవులకి వైష్ణవులు కూడా అత్యంత పవిత్రమైన నగరంగా ఉంది. ఈ క్షేత్రంలో మహాకాళేశ్వరుడు భస్మహారతి చూస్తే చాలు, అందులో పాల్గొంటే చాలు మన జన్మరాహిత్యం అవుతుంది. అంటే మహాకాళేశ్వరికి ఇచ్చే విభూతి హారతిలో మనం పాల్గొనాలి, భస్మం ఇస్తారానికి అందులో పాల్గొనాలి. నెక్స్ట్ ద్వారావతి అంటారు, లేదా ద్వారక, ఇది సప్తమోక్ష క్షేత్రాల ద్వారక కూడా ఒకటి. విష్ణుమూర్తి 10వ అవతారం అయిన శ్రీకృష్ణుని అవతారంలో మధురను, దశావతారాల్లో ఒకటి ఏంటి శ్రీకృష్ణ అవతారం, అందులో మధురను విడిచి దాదాపు 100 ఏళ్ళు నివసించిన ప్రాంతం అంటే ద్వారక. ఇది గుజరాత్లో గోమతి నదీ తీరంలో ఉంది క్షేత్రం. ఆది శంకరాచార్యులు స్థాపించి పశ్చిమ శారదాపీఠం ఉండటం వల్ల అత్యంత శక్తి ఉంది అంటారు. మనం ఈ ప్రతి ఊరికి ప్రతి 7 ప్లేసులకి ఎంతో కొంత చాలా మహిమగల ప్లేసులు కాబట్టి మన హిందూగా జన్మించే ప్రతి ఒక్కరూ తమ జీవితకాలం మొత్తంలో ఎప్పుడో అప్పుడు కనీసం ఒక్కోసారి ఒకటి అలా పెట్టుకుని సప్తమోక్ష క్షేత్రాలు దర్శించడం వల్ల జన్మరాహిత్యం అవుతుంది, డైరెక్ట్గా మోక్షమే వస్తుంది. ఖచ్చితంగా మీరు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, అయోధ్య,
మధుర, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిని, ద్వారకా ఇవన్నీ కూడా మన అందరం తప్పనిసరిగా మన జీవితకాలంలో చూడాలి. అదంతా కూడా ఎప్పుడో 70 ఏళ్ళు వచ్చాక 60 ఏళ్ళు వచ్చాక అనుకోకుండా తొందరలోనే చిన్నతనం నుంచి మొదలెడుతుంటే 7 పట్టణాల చుట్టూ అంత కష్టం కాదండి. ఎందుకంటే రవాణా సౌకర్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు చక్కగా వెళ్ళి సదుపాయాలు ఉన్నాయి, అందరూ దర్శించుకోండి. అందరూ కూడా దేవుడు కృపకు పాత్రలు అవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ సంతోషంగా ఉండాలి. నేను ఈ ఛానల్ కొత్తగా పెట్టానండి. కొన్ని విషయాలన్నీ అందరితో షేర్ చేసుకోవాలని పెట్టాను. దయచేసి మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.